గత కొంతకాలంగా ఢిల్లీలో వీధి కుక్కల బెడద బాగా పెరిగింది. దాంతో సుప్రీంకోర్టు ఢిల్లీ వీధుల్లో కుక్కలు కనిపించకుండా చూడాలంటూ సంబంధిత అధికారులకు సూచన చేసింది. కుక్కలపై సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని జంతు ప్రేమికులు ఖండిస్తున్నారు. అంతేకాదు, బాలీవుడ్కు చెందిన పలువురు సెలబ్రిటీస్ సైతం ఈ తీర్పును వెనక్కి తీసుకోవాలని, నోరులేని మూగజీవుల పట్ల కనికరం చూపాలని వాపోతున్నారు. కొందరైతే కన్నీటి పర్యంతమవుతూ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే అందరి దారి ఒకటైతే మ్యావరిక్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మది మరొకటని తెలిసిందే. సుప్రీంకోర్టు నిర్ణయంపై ఆయన సానుకూలంగా స్పందించాడు. కుక్కల కారణంగా పేద ప్రజలు, పిల్లలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వర్మ కళ్లకు కట్టినట్టుగా సోషల్ మీడియా వేదికగా వివరించారు. ఇటీవలి కుక్క కాటుకు గురైన ఓ పిల్లాడికి సంబంధించిన వీడియోను వర్మ ఎక్స్లో పోస్ట్ చేశారు. బాలీవుడ్ వర్గాలను ఇండైరెక్ట్ గా ఉద్దేశిస్తూ, కుక్కలను మీరు ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటున్నారు కదా, అలాంటప్పుడు మనుషులను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? కుక్కలనే పెళ్లి చేసుకోండంటూ వర్మ మండిపడ్డాడు. మీరంతా జంతు ప్రేమికులు, ఆ విషయం తెలుస్తోంది. డాగ్ లవర్స్ అయిన మీరు వాటి మీద చూపించే ప్రేమలో కొంచెమైనా వీధిలో తిరిగే పిల్లలపై చూపించకపోతే ఎలా అని వర్మ ప్రశ్నించారు. వీధుల్లో ఉండే పిల్లలను దత్తత తీసుకుని మీ ఇంటికి తీసుకెళ్లి ఇంట్లోని కుక్కల్ని హాయిగా వీధుల్లోకి వదిలేయమని సలహా ఇచ్చారు. కుక్కల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్గా మీరు ఫీల్ అవుతున్నప్పుడు ఆ పెంపుడు కుక్కలనే ఎందుకు పెంచుకోవటం లేదని ప్రశ్నించారు. అలానే అడ్మినిస్ట్రేటర్స్ స్థానంలో కుక్కలను పెడితే బావుంటుందని, అవి కనీసం మౌనంగా ఉండకుండా అరుస్తుంటాయని వర్మ సెటైర్ వేశాడు. కుక్కలకు స్టెరిలైజ్ చేసే బదులు డాగ్ లవర్స్ తమ భావాలను స్టెరిలైజ్ చేసుకుంటే బావుంటుందని, ఆ రకంగా వాటిని అదుపు చేయొచ్చని అన్నారు. మీ పిల్లలను వీధి కుక్కలతో ఆడుకోవడానికి ఎందుకు పంపడం లేదని వర్మ ప్రశ్నించాడు. కుక్కలను స్వేచ్ఛగా వీధుల్లో తిరగనివ్వాలని చెప్పేవారు. తమ ఏసీ బంగ్లాలో ఉన్న పెంపుడు కుక్కల్ని కూడా వీధిలోకి వదిలేస్తే బావుంటుందన్నాడు. పిల్లల కంటే కుక్కలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకునేవారు వాటి కోసం స్కూల్ ప్రారంభిస్తే బావుంటుందని, అలానే పిల్లల కోసం బోనులు తయారు చేయొచ్చని సలహా ఇచ్చాడు. వీలైతే వీరంతా కలిసి అడాప్ట్ ఏ డాగ్, కిల్ ఏ చైల్డ్ పేరుతో ఓ ఫౌండేషన్ పెడితే బెటర్ అని వర్మ సలహా ఇచ్చాడు. వర్మ జంతు ప్రేమికుల మీద చేసిన వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వస్తోంది. వర్మ ఇలా కాకుండా ఎలా మాట్లాడతారని కొందరంటే, చిన్నారులపై వర్మకున్న కన్సర్న్ తమను ఆశ్చర్యానికి గురిచేసిందని మరికొందరు అంటున్నారు.